తెనాలిలోని ఐతానగర్లో గల ఎన్ఎస్ఎస్ఎన్ హై స్కూల్ నందు అలాగే కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో హైదరాబాద్కు చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ వీటిని ప్రారంభించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సంయుక్త నిర్వహణలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో పూర్వ విద్యార్థి ఈదర వెంకట పూర్ణచంద్ ప్రతిపాదించిన రక్షిత మంచినీటిని చదువుకునే విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోటార్ను అలాగే స్కూల్స్ రికార్డుని భద్రపరుచుకునేందుకు 3 బీరువాలను అందజేసిన నేపథ్యంలో వాటిని గురువారం డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ చేతుల మీదుగా వాటిని ప్రారంభించారు. ఇదే విధంగా కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన గ్రిల్స్ గేటు అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లైట్లను కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రారంభించారు. ఇదే విధంగా తెనాలిపట్నం రంగస్థల కళాకారులకు కంటి వైద్య శిబిరం నిర్వహించిన నేపథ్యంలో ఆపరేషన్ చేయించుకున్న కళాకారులకు కళ్ళజోళ్లు కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ తాము సంయుక్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగానే ఐతానగర్ స్కూల్లో విద్యార్థులకు అలాగే కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లోనూ విద్యార్థులకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రంగస్థలం కళాకారులకు కంటి వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళజోళ్లు ఇవ్వటం జరిగిందని కూడా ఆయన తెలియజేశారు. ఇదే విధంగా క్లబ్లు సంయుక్తంగా కలిసి ఇంకా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్వి రాంప్రసాద్తో పాటు ఈదర వెంకట పూర్ణచంద్, వాసిరెడ్డి బాలకోటిరెడ్డి, అన్నే రత్న ప్రభాకర్, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, హెచ్ఎం శాఖమూరి రాజ్యలక్ష్మి, ఎల్వి కమలాకర్, పావులూరి రాంబాబు, గుత్తా వెంకటరత్నం, దేవయజనం మురళీకృష్ణ తదితర సభ్యులు పాల్గొన్నారు. పూర్ణచంద్ర గారు చదివిన స్కూల్ అని తెలియదు. ఆయన ఇమీడియట్గా అయితే ఇక ఈ స్కూల్లో ఈ వాటర్ ప్రాబ్లం ఉంది సార్, ఇది చేద్దామన్నారు. ఓకే, ఇక 10,000-20,000 ఇస్తే బాగుండదు కాబట్టి ఏదైనా ఇంకో కలపండి దీనికని దాన్ని 1 lakh వర్త్ వచ్చేటట్టుగా చేసి మొత్తం మీద 3,67,000 ఈ 2 స్కూల్స్ కలిపి మా కంపెనీ చేయడం జరిగింది. సో ఇప్పుడు అండ్ అమౌంట్ ఎక్కువని తక్కువ సమస్య కాదు, మనం దాన్ని ప్రాపర్గా వినియోగించుకొని 10 మంది పిల్లలకి ఉపయోగకరంగా చేయడం అనేది రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది తెనాలి వైకుంఠపురం కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, లేదా బీజీఆర్ సంస్థ కానివ్వండి, ఇచ్చిన వాటిని జాగ్రత్తగా వాటి పిల్లలకి ఉపయోగపడి వాళ్ళు మంచి భవిష్యత్తులో వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళు ఇంకా ముందు సర్వీస్ చేస్తారని కోరుకుంటూ, మీరందరూ ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ఇది కానీ మూమెంట్ లాగా తీసుకుపోతే చాలా సక్సెస్ఫుల్ అవుతామని అనుకుంటున్నాను. రెండోది ఈ స్కూల్కి చేయడానికి ఇక్కడ రావడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకొని ఒక ఆనందంగా ఆ సార్ వాళ్ళంతా చూశాను, ఆయన మొహంలో ఎంతో ఆనందం చేయడానికి కారణం దానికి ఇదంతా కావచ్చు మా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ బాలకోటిరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ తరఫున సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడేం చేయక్కర్లేదు, వాళ్ళకున్న ఫ్యాక్టరీలు దగ్గర చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత అవసరం ఉంది. కానీ రోటరీ పెద్దలు డీజీ మిగతా గవర్నర్లు చేసిన పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో ఐతానగర్ స్కూల్లో సబ్మర్సిబుల్ పంపు ఒకటి 3 బీరువాలు ఒకటి పంపిణీ చేశాము. ఇక్కడ రావిసాంబయ్య హై స్కూల్లో ఈ బిల్డింగ్ ఐరన్ గ్రిల్స్, ఫ్యాన్లు, లైట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బీజేఆర్ కంపెనీ ద్వారా మాకు జూబ్లీ హిల్స్ క్లబ్ బాలకోటిరెడ్డి గారు మా క్లబ్బు ఇద్దరం కలిసి సంయుక్తంగా చేశాము. దీనిలో మాకు రోటరీలో ఉన్న పెద్దలు అందరి సలహాలతో మిగతా క్లబ్బులతో కలిసి ఎక్కువ ప్రోగ్రాంలు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి, బాగా చేస్తున్నాం. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాం మిగతా క్లబ్బులతో కలిసి.